వి9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాకలో పెంటమంబ అమ్మవారు జాతర మహోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు సుమారు 50,000 నుంచి 60,000 మంది వరకు ఈరోజు దర్శనం జరిగింది. ఈ యొక్క అమ్మవారు మహిమ కలదని ఎన్నో కోరికలు తీర్చే కల్పవల్లిగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుండి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని తెలియజేశారు ఆలయ కమిటీ చైర్మన్. చూడాలండి. చూడాలి, కెమెరాగా చూడాలి, అందరూ చూడాలి. అలాగే పెద్దలు బాధ్యతలు ఉన్నారు. శ్రీనివాస గారు మాట్లాడారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ పండుగ దానికి రక్షణ చూసి సంబంధించి సంబంధించారు. ఈ వెళ్ళబట్టు పెద్దలు పెద్దలు యువకులు ఆలయ కమిటీ పెద్దమ్మ ఆలయ కమిటీ ఇది గతంలో 3 నెలల పండుగ ఉంటుంది. పాతగ్రామాల్లో అప్పుడు అందరూ కూడా వ్యవసాయకారులు కాబట్టి రైతాంగం చాలా చక్కగా తీసుకుంటారు. ఇప్పుడు టైం లేదు మనుషులకి, ఇండస్ట్రీకి జీవితాలైపోయి అందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కడ దగ్గర బతకని పరిస్థితి ఇవాళ స్టేట్మెంట్ వచ్చాము. దానివల్ల ఈ పండుగ 3 నెలల పండుగ 15 రోజులు చుట్టూ చూసే మాట్లాడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మరి ప్రజల్లో లేదని మరి 15 రోజులుగా మేము ఈ పండుగ ఉగాది నాడు మాట్లాడి ఉగాది నాడు సాధ్యం చేస్తాం. ఆదివారం అనేది అదే రోజు చేస్తాం. ఆదివారం కాకపోతే మరుసటి ఆదివారం నుంచి 15 రోజులుగా అమ్మవారి పండుగ ఉత్సవం చేస్తాం. సుమారుగా ఎంతమంది నుంచి 60,000 దాకా భక్తులు పాల్గొంటారు. కానీ విశేషం ఏంటంటే తల్లిగంటి పంచాయతీ కుటుంబం ఉన్నప్పుడు కూడా వాళ్ళు సోమవారం పెంటా పండుగ చేసి మంగళవారం ఉద్యమం చేస్తారు. అలాగే సిద్ధేశ్వర గ్రామం కానీ నరసింహ కానీ ఆయా గ్రామదాతులు పండుగ చేసి ముందు రోజు ఖచ్చితంగా పెంటాపులు పండుగ చేసి చేస్తారంటే మరి ఈ దేవత అందరూ కూడా పవిత్రమైన దేవత. మాకు తెలిసి ఉంటే 400 సంవత్సరాల చరిత్ర. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళ పేర్లు పెంటయ్య అని పెంటమ్మ అనే పేర్లు కలిగి ఉన్నారు. దానివల్ల మేము ఏమవుతున్నామంటే అప్పటికే చంటిపిల్లగా పేరు పెట్టి 200 సంవత్సరాల కిందట కూడా పెంటయ్య అనే పేరు మేము పుస్తకాలు చదివాము. అప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పెంటమ్మ మీద అవగాహన ఉందో లేకపోతే ఆ పేర్ల పిల్లలు పెట్టారంటే చాలా సంతోషం. మరి విశాఖపట్నంలో మరణమామ తర్వాత అలాగే సమాచారం మరణం తర్వాత కంటమనుషుల తర్వాత పెద్దవాళ్ళ దగ్గర పోరాటం తర్వాత చాలా పెద్ద పండుగ పెంటమ్మ దగ్గర పండుగ అని చెప్పేసి నిర్ణయిస్తుంది. అలాగే తెలంగాణ వారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, స్టాఫ్కి ఈ 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ అమ్మవారు. మరి అమ్మవారి తాలూకా భక్తులు చాలా మంది విరివిగా పాల్గొంటారు. అమ్మవారి తాలూకా మహత్యం కూడా చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉపాధి పొందిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ పక్క స్టీల్ ప్లాంట్ గేటుకి వెళ్తారు. తల్లి తాలూకా దర్శనం చేసుకుంటారు. అలాగే ఉద్యోగం వచ్చేసరి తల్లి పండుగ చేసుకుంటారు. అలాగే తిరుపతిలో వచ్చేసరి తల్లి పండుగ చేసుకుంటారు. వాళ్ళ మొక్కలన్నీ కూడా ఏ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు? 14 గ్రామాలండి. 14 గ్రామాలు ఆల్రెడీ విశాఖపట్నం అన్ని
మారుమూల జిల్లాల నుంచి కూడా వస్తారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కాకుండా. అలాగే మా వైజాగ్ ప్రాంతం నుంచి మా ఈ పెదగండ నిర్వాసిత కోణంలో నివసించిన ప్రజలు ఎక్కడికి వెళ్ళే అవసరం దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఎక్కడికి వెళ్ళే సరే పండగ అనేటప్పటికీ ఈ పండగ దాని ముహూర్తం దాని డేట్ చూసుకొని మా పెద్దలు సంప్రదించి వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని ఈ భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. అలాగే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని జిల్లాల నుంచి చాలామంది భక్తులు వచ్చి పాల్గొంటారు. అందరూ కూడా ఇక్కడ ఈ పూజా విధానం కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ ఇంత ఆలయం కూడా డెవలప్ అయిందని ఎంప్లాయీస్ అంతా అమౌంట్ కలెక్ట్ చేసుకుని పట్టుకుని గుడి ఇక్కడ కూడా పెద్దగా ఎక్కువ ఏం పెట్టింది లేదు. ఈ వచ్చిన ఆదాయమే ప్లస్ ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం సంవత్సరాంతం కూడా ఈ దీపారాధనకి ఖర్చులకే సరిపోతుంది తప్ప చేసి అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు గుడి ఎంప్లాయీస్ తాలూకు డొనేషన్తో గుడి కట్టుకున్నాము. అందుకనే భక్తులు ప్రతి ఒక్కరు కూడా మీరు తక్కువగా రేటు పెట్టాము, వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా 2 రూపాయలు ఇలా ఈతంటే తప్ప అమౌంట్తో సంబంధం లేదు. గుడికి వాలంటీర్గా వచ్చి దర్శనం చేసుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించి పనిచేయాలి. ఈ తాలూకు ఎంత 14 రోజుల పండుగ కూడా పోలీస్ శాఖ, మున్సిపాలిటీ వారు, జీవీఎంసీ వారు, ఈ లోకల్లో ఉన్న పెద్దలు, దొడ్డి పెద్దలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా శ్రీ శ్రీ పెంటమాంబ ఆలయ కమిటీతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ చూడ